ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎప్పుడప్పుడు మాట్లాడడం, అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అధ్యయనం చేశాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ వేసినట్టువే, నేను ప్రారంభించినట్టువే ఎన్టీఆర్ స్ఫూర్తితో ఒకటి రెండు కాదు అన్నీ కూడా. ఎందుకంటే కొన్ని సమస్యలు చూసాం. రాయలసీమ, అనంతపూర్ నా కళ్ళతో నేను చూశాను. నేను జిల్లాకు పోతే వేరుశనగ వేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు. 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది కదా, ఖర్చు కూడా వచ్చేది కాదు. దాంతో నేను పోయినప్పుడు అడిగేవాడు, కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు, కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపురం నుంచే ప్రారంభించింది. అదే మరి అధ్యక్ష పాలమూరు జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా, పాలమూరు నుంచి మహబూబ్నగర్ నుంచి వేరే బాంబే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయేవాడు పనులు లేకుండా. అలాంటి పరిస్థితులు. నల్గొండ జిల్లా నేను చూశాను. ఆ జిల్లాని ఫ్లోరైడ్ కంటెంట్ చాలామంది భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తే సరైన నీళ్లు తాగకుండా ఫ్లోరైడ్ కంటెంట్స్ నీళ్లు తాగి మనుషులందరూ కూడా వికలాంగులైపోయే పరిస్థితి వాళ్ళు చూస్తే చాలా బాధ కలిగేది. అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి నల్గొండకి శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్, దాన్ని అసాధ్యమని అందురంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి నేనుగా ఉండడానికి నాకు చాలా ఆనందపడుతున్నా. అలాంటి సంఘటనలు కూడా సమస్యను పరిష్కారం చేశాం. అదే మరి దేశ నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి, మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం. అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్నీ కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశం చూపిస్తున్నా. మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి, 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి, 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు
68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక